బొమ్మవుగాక. దేవి గోవింద. దేవదేవుని పూజ ముగిసినదా దేవి? అవును నాదా, స్వాముల వారిని ఇప్పుడే పూజించి హారతి ఇచ్చి తిని ఇదిగో ఈ తీర్థ ప్రసాదములు కేకును నాదా. అలాగనే దేవి. దేవి గోవింద. స్వామి ఆ యోగేచన హృదయాకార విహార రాజహంసుని ఆ భక్తజన దీక్ష బద్ధకంకురుని శ్రీ విరాట విశ్వకర్మ భగవానుని నమ్మి సేవించున్న వారులకు ముక్తికరతల మూలకమైన దేవి నీవెంతయో ధన్యరాలు దేవి. నాథా, శ్రీ విరాట విశ్వకర్మ భగవానుని పూజా సమయమున మీ ఆశీర్వచన శక్తి నాపై కలిగిన ముక్తికి కొరత ఏమున్నది నాథా? అవును దేవి. కానీ నాదొక చిన్న సందేహము గలదు. స్వాముల వారు సెలవిచ్చిన అడిగదను కదా ప్రాణేశ్వర. ఏమి ఆ సందేహము? శీఘ్రముగా తెలుపము దేవి. స్వామి, 84 లక్షల జీవరాశులలో ఈ మానవ జన్మ లభించుట దుర్లభమే కదా. అవును దేవి. కానీ ఒకవేళ లభించిన వెడల బ్రహ్మ పదవి పొందవలైనన్నా తాను ఎలా సాధింపవలైనో తెలుపండి నాథా. దేవి గోవింద. స్వామి అలాగనే తెలుపదను. నిర్మల చిత్తురాలవై వినుము దేవి. మహాభాగ్యము నాథా. అంతా బ్రహ్మమేగా
మాటలు విని నా మనసెంతో ఆనంద పరవశమైనది స్వామి. దేవి గోవింద, నాథ, విన్నంత మాత్రమే ఏమీ ప్రయోజనం లేదు దేవి, విని ఆచరించిన వారు